అందుకని ఎవరైనా సరే ఎదుగుతుంటే ఎదుటోని మీద వెనకకి లాగే ప్రయత్నాలు ఉంటాయి కదా. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉన్నారు, ఇంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు. అయినా కూడా ఎవరికి లేని అభ్యంతరం మరి ప్రకాష్ రాజ్ గారికి ఎందుకో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ప్రకాష్ రాజ్ గారికి ఏమన్నా పని లేక అంటే మూవీస్ ఏమన్నా డల్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారేమో నాకు అర్థమైతే అవ్వట్లేదు. మీకు డెఫినెట్లీ ఆఫర్స్ వస్తాయండి, మీరేం టెన్షన్ పడకండి. పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో అన్నంత మాత్రాన మీకు ఆఫర్స్ ఇంకా పెరుగుతాయని అనుకోవద్దు. ఎందుకంటే మెగాస్టార్ ఫ్యామిలీ అంటేనే, మెగా ఫ్యామిలీ అంటేనే ప్రజలకు కనెక్ట్ అయిపోయిన ఫ్యామిలీ. కాబట్టి మీరు ఆ ఫ్యామిలీ మీద మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మొన్న చూసాం ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈరోజు ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతున్నారు, కానీ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారో లేకపోతే ఇంకేదన్నా నటుడి గురించో మీరు మాట్లాడేటప్పుడు వెనక ముందు చూసుకొని మాట్లాడడం మంచిది. ఎందుకంటే ఈరోజు మీరు ఒక నాయకుడిని, ఈరోజు ఒక సినీ ఇండస్ట్రీలో ఉండే ఒక అగ్ర హీరోని మీరు మాట్లాడుతున్నారు అంటే రేపన్నాడు నాలాంటి వాడు ఇంకా ఇలాంటి వాడు మీ గురించి కూడా తప్పుగా మాట్లాడతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక చెయ్యి ఒక చెంప మీద కొడితే ఆటోమేటిక్గా ఇంకో చెయ్యి కూడా ఏం ఉండదు. మిమ్మల్ని కూడా ఈ చెయ్యితో కొడితే ఈ చెయ్యితో కూడా కొట్టే సమాధానం కూడా దగ్గరలో వస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ కాంట్రవర్షియల్ బంద్ చేసుకొని మీ పని మీరు సవిన్యంగా చూసుకోవడం బెటర్. మీరు ఈరోజు మాట్లాడుతున్నారు కదా, అదేదో మీరు డ్రగ్స్ నియంత్రణ గురించి మాట్లాడండి. రైతులు, ఇంతమంది రైతులు ఉన్నారు, ఆ రైతుల మీద ఒక్కసారి మాట్లాడండి, ఒక్కసారి రివ్యూ మీటింగ్ పెట్టండి. అప్పుడు మీరు హైలైట్ అవుతారు. నిజంగా చెప్పాలంటే అప్పుడు మీరు ఇంకా హైలైట్ అవుతారు. అలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా పెట్టండి. మేము విషయం మేము మా యూత్ పరంగా అందరం మేము ఒక నటుడుగా కాదు, మిమ్మల్ని నిజంగా ఒక దేవుడిగా సపోర్ట్ చేస్తాం. ట్వీట్ చేస్తూ కూడా పవన్ కళ్యాణ్ గారిని దొర అని చెప్పేసి మాట్లాడారు. తెలంగాణలో దొర అంటే మీకు తెలుసు, తెలంగాణలో పవన్ కళ్యాణ్ నుంచి పోటీ చేసే మందికి ఆ పదం మాడారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ కూడా దొర అన్నారు. తెలంగాణలో అంటే ఒకటి గుర్తుపెట్టుకొని, మీరు ఇందాక ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రెస్ మీట్లో కూడా ఒకటే మాట, నాకు ఆంధ్రకే దిక్కులేదు, ఇంకా తెలంగాణలో నేనేడా ఉంటా అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఒకప్పుడు దొరల పాలన నడిచింది, కాదని అనట్లేదు. దొర అంటే మా దృష్టిలో ఏంటంటే ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తి, అంటే సంథింగ్ ఒక పెద్ద స్టేజ్లో ఉన్న వ్యక్తి అని చెప్పేసి అట్లా ఇప్పటికీ పాత వాళ్ళు అట్లే అనుకుంటున్నారు. అన్నంత మాత్రాన ఏదో పెద్ద దొరలాగా అట్లా ఫీల్ అయిపోవడము, ప్రకాష్ రాజ్ గారు అలా ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. నేను అదే చెప్తున్నాను, మీరు ఏదన్నా చెయ్యాలి అని అనుకుంటే ఈ సనాతన ధర్మం మీద పడకండి. ఫస్ట్ సనాతన ధర్మం మీద పడితే ప్రతి ఒక్క హిందూ మాత్రం ఊరుకోరు. ఎందుకంటే మిమ్మల్ని ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడనే నిలబెడతారు. ఉయ్యాల ఊగి ఊగి ఎక్కడికి రాదు, అక్కడికే వస్తుంది అన్నట్టు మీరు కూడా ఏ మూలనున్నా సనాతన ధర్మం గురించి మాట్లాడితే అక్కడికే పెడతారు. నెక్స్ట్ ఇంకోటి, పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడడం తగ్గించి సొసైటీకి పనికొచ్చే పనులు ఏదైనా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారిని విధవా అని సంబంధిస్తే ఆయన కూడా ఊకుంటాడు, ఆయన కూడా ఏదో ఒకటి. వీళ్ళకి ఏంటంటే పని ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పని పాట లేక వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వీళ్ళు ఇచ్చుకుపోవడం. ఎందుకంటే అక్కడ నాయకులు బాగానే ఉంటారు, మధ్యలో ఉన్న వాళ్ళే ఇవన్నీ ఉన్నాయి. ఒకవేళ ప్రకాష్ రాజ్ గారు, బండ్ల గణేష్ గారు ఎదురు పడితే ఇవే మాటలు మళ్ళీ అనుకుంటారా? ఫేస్ టు ఫేస్ అనుకోరు కదా. ఇవన్నీ లోపల జరిగేవి అంతే. ఆయన పార్టీ గురించి మాట్లాడుకోకూడదా? ఆయన కార్యకర్తల గురించి మాట్లాడుకోకూడదా? ఆయన మీటింగ్లు పెట్టుకోకూడదా? ఏంద్రా నువ్వు నీ వాల్యూ పోగొట్టుకుంటున్నావు. ముఖ్యంగా ఏంటంటే నువ్వు ఎక్కడో చోట పోటీ చేయాలి, ఎమ్మెల్యేగానో ఎంపీగానో గెలవాలని చాలా ఫైట్లు చేస్తున్నావు. అవన్నీ కాదు. మంచిగా పవన్ కళ్యాణ్ అయినా ఎవరినైనా అక్కడ నీ కర్ణాటకలో ఆల్రెడీ పోటీ చేసా, ఓడిపోయావు. లోకల్ పీపుల్ మంచిగా పేరు తెచ్చుకో, పేరు సంపాదించు. అర్థమైందా? నువ్వు క్రిస్టియన్వి, అర్థమైంది, అందరూ తెలుసు. మతాలను రెచ్చగొట్టొద్దు. ప్రశ్నించడం ఏంట్రా? ఏం ప్రశ్నిస్తావు? ఏం దొరా రా, దొరా వెల్కమ్, దొరా నువ్వెవడరా బాడకావు? ఇది తెలంగాణ, ఇక్కడిక్కడే కొట్లాట్ల పంచాయతీలు జరుగుతుంటే కర్ణాటకలో పుట్టినోడికి నీకేం పనిరా? ఇక్కడే ఆంధ్ర వాడే ఇక్కడ రావద్దు అంటున్నారు తెలంగాణకి, మరి కర్ణాటక నీకేం పనిరా భయ్? ఇప్పుడు అదే కదా పెద్ద పంచాయతీ. ఈడు ఎక్కడ పడితే అక్కడ ఏలు పెడతాడు ఈ పాల్తుగాడు. ఏరా అయ్యా మంచిగా ఉండదు బిడ్డ, నువ్వు తెలుగు రాష్ట్రాల్లో అడుగు పెడితే మాత్రం నీకు ఎక్కడైనా ముక్కలు అవుతాయి. ఇక అయిపోయింది. ఎవడ చూస్తా ఊరుకోరు. పవన్ అభిమానులు చూస్తా ఊరుకోరు. తెలుసు కదా ఆయన చాలా మౌనం. ఆయన సీరియస్ అయితే ఎట్లా ఉంటుందో మేము చాలా మౌనం. మేము సీరియస్ అయితే చాలా ఘోరంగా ఉంటాయి పరిస్థితులు. బంద్ చేసుకో. ఆయన భక్తుడు రాడు, అర్థమైందా? ఇప్పుడు శ్రీరాముడికి హనుమంతుడు ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి బండ్ల గణేష్ అలాగా. బండ్ల గణేష్ కాదు మేమంతా. నీ ఎంతమంది వస్తారా? ఒక మత పిచ్చోళ్ళు తప్ప. ఆ మతాన్ని అడ్డుపెట్టుకు బతుకుతున్నావు నువ్వు. దయచేసి ఎవరికైనా చెప్తున్నావు, ఒక మతాన్ని అడ్డు పెట్టుకోకండి, ఒక మతాన్ని ఖరాబ్ చేయకండి.
దేశం కోసం బతకండి, మీ పదవుల కోసం బతకండి, పోటీ చేయండి, గెలవండి, ఏవైనా చేయండి. ప్రకాష్ రాజు నీకు మంచి సీరియస్గా చెప్తున్నా, ఇంకెప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తే మాత్రం నీకు బండ్ల గణేషు ఇక వాళ్ళు వీళ్ళు కాదు, డైరెక్ట్ నీ ఇల్లు ఎక్కడుందో నువ్వు ఎక్కడుందో మేము వస్తాము. పోనీ నువ్వు వేరే విషయాల్లో జోక్యం చేసుకుంటావరా? పవన్ కళ్యాణ్ వస్తే చాలా తప్పే. పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చాడు? హైదరాబాద్ పవన్ కళ్యాణ్ ఎందుకు వస్తున్నాడు? క్రియాశీలక సభ్యుల్ని 2000 మందిని జాయిన్ చేశారు ఇక్కడ. వాళ్ళు సాధకులు అంటారు. వాళ్ళు దాదాపు 4-5 లక్షల మందిని తెలంగాణలో క్రియాశీలక సభ్యులుగా సభ్యత్వాలు ఇచ్చి జాయిన్ చేయించారు. 2000 మంది మీటింగ్ కోసం ఆయన మీటింగ్ పర్మిషన్ తీసుకుని సంధ్యా కన్వెన్షన్ హాల్లో మీటింగ్ పెడతాం కోసం తీసుకుంటే అది పోలీసులు క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేస్తే కోర్టుకు వెళ్తే కోర్టు రిజెక్ట్ చేసింది. దీంట్లో మేముంటే మళ్ళీ ఇంకోటి ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకుంటే అక్కడ కూడా జనసేన కార్యకర్తల్ని, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని లాఠీ చార్జ్ కొట్టారు. ఈ టెన్షన్లో మేనుంటే దొర వస్తావా, అదా ఇదా వెల్కమ్ ఏంద్రా? ఏం నువ్వేమన్నా సీఎంవా పిఎంవా? అంటే సార్ ఇప్పుడు బండ్ల గణేష్ గారు కూడా ఒరే అరే అని చెప్పేసి సంబోధించడం తప్పు కాదంటారా? అరే ఇప్పుడు ముందు వాడు అన్నాడయ్యా, వాడు కెలకబట్టే కదా వచ్చేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో కూడా ఇక్కడ ఎందుకు వచ్చింది అర్థమైందా? ఆయన ప్రొఫెసర్ నాగేశ్వరరావు కెలకబట్టి ఇదంతా స్టార్ట్ అయింది. ఇది పోయిపోయి తెలంగాణ జాగిరి తెలంగాణ ఇది ఒక సెంటిమెంట్గా మారిపోయింది. ఫస్ట్ కెలికినోడిది తప్పు. ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో ప్రకాష్ రాజ్ గారు కళ్యాణ్ గారిని విమర్శిస్తూ జస్ట్ అని చెప్పేసి అంటే చాలా పోస్టులు పెట్టారు, కానీ ఎవరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు, ఎవరు ఏమనట్లేదు అని చెప్పేసి ఇంత మితిమీరిపై మాట్లాడుతున్నారు. అందుకే ఇప్పుడు మా టైం దగ్గరకు వచ్చింది బిడ్డ, ఇక మేము మౌనంగా ఉన్నాఅని చెప్పి మేము ఇక రెచ్చిపోతాం. ఏంటి మంచిగా పేద ప్రజల కోసం ఎవరైనా ఏ రాష్ట్రం గురించి అయినా పోరాడండి, మాకు నో ప్రాబ్లం. మా పార్టీ దేశం కోసమే కాదు, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం ప్రపంచం కోసం. పేద ప్రజలు హ్యాపీగా ఉండాలి, పేద ప్రజలు పట్టిన మెతుకులు తినాలి అనే సిద్ధాంతం. పేద ప్రజల కోసమే మా పార్టీ జనసేన. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, పేదవాళ్ళ జోలికి పెద్దవాళ్ళు వస్తే మాత్రం మేము 100% ఫైట్ చేస్తాం. ఈ పెద్దవాళ్ళు ఏంటంటే రాజకీయాల కోసం, వాళ్ళ కంపెనీలు, వాళ్ళ ఫ్యాక్టరీలు ఏవేవో ఇదే పాలత వ్యవహారాలు. అందుకే ఆయన వస్తుంటే ఇక్కడ భయం. సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు, చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి, అందరూ కూడా తప్పులు చేస్తారు, కానీ ఈయన మాత్రం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు టార్గెట్ అంటారు? హిందూ ధర్మం గురించి మాట్లాడతారనా? హిందూ ధర్మం గురించి పోరాడతాడు, దేశం కోసం పోరాడతాడు, ధర్మం కోసం పోరాడతాడు. మంచి వ్యక్తి. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మంచివారు. ఆయన ధర్మాన్ని నేనేమన్నా ఆయన ఏమన్నో రియాక్ట్ అవ్వరు. ఇలా ఆయన ఏంటంటే ఇంకా ఆచితూచి కొద్ది రోజులు ఆలోచించి సరే ఏదో ఒక సమాధానం చెప్తాడు. ఎందుకంటే ప్రతి చిల్లరగాడికి ఆయన రియాక్ట్ అయిపోరు పవన్ కళ్యాణ్ గారు అంటే అదో పెద్ద ఇష్యూ అయితే అది దాని గురించి ఎందుకా అని చెప్పేసి దాన్ని ఖండించాలని చెప్పి, కానీ ఇట్లా ప్రతి దానికి ఈ చిల్లరగాళ్ళకి ఆయన వెంటనే రియాక్ట్ కాదు. అంటే ఇలాంటి మళ్ళీ మాట్లాడకుండా ఉండాలంటే ఆయన ఏం చేయాలంటారు? ఏం చేయాలి? ఇప్పుడు నా భాషలో ఒక అభిమానంగా చెప్తున్నా, ఆయనకి తగలాలి, తగిలితేనే పని అవుతుంది. అర్థమైందా? అది ప్రకాష్ రాజుకి మాత్రం తగలాలి. అలాగా తెలంగాణ ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా అనుకోవద్దు. కొంతమంది ఆయన కొనుక్కున్న ల్యాండు హైడ్రా కమిషనర్ ఇచ్చారు, రిజిస్టర్ ఆఫీస్ ఇచ్చింది. అక్కడ ఊరు ప్రజలు కూడా ఆయన ల్యాండ్ సొంత ల్యాండ్ అని చెప్పారు. ఏదో ప్రచారాలు చేస్తున్నారు. అక్కడ ఏవో బీరు బాటిల్లో బోరు బాటిల్లో ఏవేవో చూసి ఏవేవో ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. వాళ్ళకు కూడా చెప్తున్నా, అమ్మ తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి చెప్తున్నా, ఆయన తెలంగాణకు వచ్చేది ఎందుకంటే తెలంగాణ పేదరిక నిర్మూలన కోసమే ఈ పార్టీ. ఎందుకంటే తెలంగాణ పుట్టిన పార్టీ కనుక ప్లీజ్ దయచేసి ఆయన మంచివాడు జోలికి రాకండి. మమ్మల్ని కెలుకుతున్నారు మీరు, అర్థమైందా? జనసేన కెలకబట్టే మేము రావటం జరుగుతుంది.